ఆమేన్. హల్లెలూయా. మంచిది నా ప్రియమైనటువంటి వారలారా, మరి మనము వాగ్దానమును చూసుకొని, ఈ నెల వాగ్దానాన్ని చూసుకొని, ఆ వాగ్దానాన్ని కొద్ది సమయము వివరించుకుందామండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మంచిది నా ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ మరొకసారి వందనాలు. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ నెల వాగ్దానం ఏమిటంటే నా ప్రియమైనటువంటి వారలారా, సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూసుకుందామండి. ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏమిట? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. నమ్మిన వారు, విశ్వసించిన వారు, ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఏంటంట? ఈ 6వ నెలలో దేవుని వాగ్దానము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఐశ్వర్యం. ఏంటంట? నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వెంత ప్రయాసపడ్డా, నువ్వెంత కష్టపడ్డా, నువ్వెంత పోగు చేయాలని చూసినా, చూడండి, ఒక్కొక్కరిని చూస్తే విరామం లేకుండా పనిచేస్తూ ఉంటారు. నా ప్రియమైనటువంటి వారలారా, విస్తారముగా పనిచేస్తూ ఉంటారు. అది ఎంత చేసినా ఆ చిల్లి సంచిలో వేసినట్లుగానే ఉంటుంది. ఊరు అంతా లెగవక మునిపే లెగుస్తారు. ఊరంతా పడుకున్నప్పుడు వస్తారు. అర్ధరాత్రికో అపరాత్రికో ప్రయాసపడి వారి జీవితంలో భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుని మీద ఆధారపడదామని ఉండదు. నా రెక్కలను నేను నమ్ముకున్నాను, భగవంతుడా అంటే ఏమొస్తుంది అనుకుంటారు కొంతమంది. మనం రెక్కలు ముక్కలయ్యేటట్లుగా కష్టపడాలి. కానీ మంచిదే, కష్టపడాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, కష్టపడాలి. దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకోవాలి. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఎన్నటెన్నటికి ఎలాగునే ఉంటుందంట. నా ప్రియమైన ఎన్నటెన్నటికి ఆయన ఇచ్చే ఆశీర్వాదము, మనం సంపాదించుకునే ఆశీర్వాదం అయితే గ్యారంటీ లేదు. ఒక్కొక్కరు అంటా ఉంటారు, అప్పుడైతే మాకు ఎన్ని గేదెలు ఉండేయ్యా, ఎంత పెరుగుండేది, ఎంత నెయ్యి ఉండేది, మా ఇంటి దగ్గర ఎంతమంది పని వాళ్ళు ఉండేవాళ్ళు, మాకు ఎంతో ఆశీర్వాదం ఉంది, మా తల్లిదండ్రులు ఎంతో సంపాదించారు, ఏ కొరత ఉండేది కాదు. ఈ రోజున అదంతా ఏమైపోయిందోనయ్యా. ఈ రోజున అదంతా అడవిలో కాసిన వెన్నెల వలె అయిపోయిందయ్యా. అడవిలో కాసిన వెన్నెల ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. నీవు ఎంత కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని, భగవంతుడు చేసేది ఏముంది? మనం కష్టపడాలి కదా, మనం ప్రయాసపడాలి కదా అని నీవు ఎంతైతే కష్టపడి సంపాదిస్తావో మంచిదే. మాట్లాడగాకండి. హల్లెలూయా. మంచిదే నా ప్రియమైన దేవుని బిడ్డ. కానీ
దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏంటంట వాగ్దానము? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది. నీవు ఏది సంపాదించుకున్నా తండ్రి అయిన యెహోవా ద్వారా సంపాదించుకుంటే, ఆయన ద్వారా సంపాదించుకుంటే, ఆయన మీద ఆధారపడి అంటే యెహోవా ఆశీర్వాదము వేరు, లోక సంబంధమైన కొంతమంది సంపాదిస్తారు, అడ్డదారిలో సంపాదిస్తారు, మోసపూరితంగా సంపాదిస్తారు, ఎదుటి వారిది దొంగిలించి కటికి అబద్ధమాడి సంపాదిస్తారు. అది యెహోవా వలన వచ్చిన ఆశీర్వాదము కాదు. నీవు నీతిగా యథార్థంగా కష్టపడి ప్రయాసపడి నీ రెక్కలు ముక్కలు చేసుకొని దేవుని మీద ఆధారపడి నీవు పడినటువంటి సంపాదించుకున్నటువంటి సంపాదనే ఆశీర్వాదము. అది యెహోవా వలన వచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ నెలలో మనం నమ్ముదాం, యెహోవా మనల్ని ప్రేమించి ఆయన ఆశీర్వాదము ద్వారా మనకు ఐశ్వర్యము అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నీవు సిరి సంపదలు సంపాదించుకున్నా, నీవు స్థలాలు సంపాదించుకున్నా, నీవు పొలాలు సంపాదించుకున్నా, నీవు ఒక ఇల్లు కట్టుకున్నా, ఏమండి, నీ ఒక వస్తువులు వెండి బంగారు లాంటి వస్తువులు కొనుక్కున్నా, అది దేని ద్వారా అంటే యెహోవా ఆశీర్వాదము ద్వారా వాటిని కొనుక్కుంటే అవేమవుతాయి అంట, ఎన్నటెన్నటికి లేదనుకో. మన తెలివితో మన జ్ఞానంతో మన ఇష్టానుసారంగా కొనుక్కున్నామనుకో, ఒక రోజున ఏమవుద్దంటే దానికి రెక్కలు వచ్చింది. నేను చెప్తేనే మాకు అప్పుడు అట్టుండేదయ్యా, మాకు ఎంత ఆస్తి ఉండేది. మా ఇంట్లో శనివారం వస్తే చాలామంది ప్రజలు ఉండేవాళ్ళు పాస్టర్ గారు మార్కాపురంలో. మా నాన్న పలకలు ఫ్యాక్టరీ పెట్టాడు అంటే అటన్నీ కొండలు ఉన్నాయి, పలక కొండలు ఉన్నాయి. పలకలు తీసి ఇప్పుడు ఈ సైదం ఉంది కదా, సైదం వల్ల ఆయన మార్కాపురం సైడే వాళ్ళది, తిరుపాలెం వాళ్ళది. వాళ్ళ నాన్న చెప్పేవాడు, ఎన్ని జీతాలు ఇచ్చేవాడు, ఎంతమంది పనివాళ్ళు, ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేది. ఈ రోజున కనీసం ఒక సొంత ఇల్లు కూడా. హల్లెలూయా. నేనేమంటానంటే, నీ ఆశీర్వాదము దేవుని ద్వారా నీవు సంపాదించగలిగితే, దేవుడు నీకు అనుగ్రహించిన ఆశీర్వాదము ద్వారా నీవు ఐశ్వర్యవంతుడు అయితే, నీ ఐశ్వర్యము దుష్టుడు దొంగిలించడు. నీ ఐశ్వర్యము కొట్లాట్లకో కేసులకో. నేను గుంటూరులో ఉండేవాడిని కదండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీ, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల దగ్గర, పెద్ద పెద్ద హోటల్స్ దగ్గర, లాడ్జీల దగ్గర వాచ్మెన్లు ఉండేవాళ్ళు. నేను ఏదైనా ఆటో తోలుకునేవాడిని కదా, కిరాయికి వెళితే వాళ్ళు ఏదైనా పైకి వెళ్తే మరలా వస్తామంటే ఆడ వెయిటింగ్ చేయాల్సి వస్తే ఊరికే మాట వాచ్మెన్తో కలిపితే ఆ వాచ్మెన్ అనేవాడు, అయ్యా నా పరిస్థితి ఇది కాదండి బాబు, మాకు చాలా పొలం ఉంది. అనవసరంగా గొడవల్లోనికి వెళ్ళి కొట్లాట్లయ్యి కేసులయ్యి మొత్తం కూడా మా ఆస్తి, మా పొలాలు, స్థలాలన్నీ ఆర్త కర్పూరం వలె కరిగిపోయినాయి బాబు. నేను వచ్చి ఈ రోజున ఇక్కడ చేతులు కట్టుకోవలసింది. నేను ఒక మంచి రైతునే బాబు. నేను కొంతమందిని పనికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చిన వాడినే. నా కర్మగాలి. నేనేమంటానంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మీ సంపాదనలో, మీ ఐశ్వర్యములో, మీ రాబడిలో, మీరు చేసే కాయ కష్టములో, అది ఉద్యోగము, అది వ్యాపారము, అది వ్యవసాయము, అది ఏదైనా కానివ్వండి, మీ సొంత నిర్ణయంతో కాకుండా దేవుణ్ణి పెట్టండి దాని మధ్యలో. హల్లెలూయా. దేవుని ద్వారా సంపాదించండి, దేవుణ్ణి పార్ట్నర్గా చేసుకోనండి. నీకు ఇచ్చిన దానిలో నీకు ఒక 10 రూపాయలు ఇస్తే, ఇదిగో ప్రభువా
నాకు 10 ఇచ్చావు, నీకు రూపాయి ఇస్తున్నానయ్యా. అది ఒక క్రమం అన్నమాట నా ప్రియమైన దేవుని బిడ్డ. దశమాంసి అనేది ఒక క్రమం. ఆశీర్వాదించబడటానికి దేవుడు అంటున్నాడు, నాకిచ్చి నన్ను శోధించండి, ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత దీవెనలను మీ గృహములలో కుమ్మరిస్తానంటున్నాను. ఐశ్వర్యము ఆ రీతిగా ప్రార్థన చేసుకో. నీవు భోజనం వండితే పిడికిలి బియ్యం తీయటం నేర్చుకో. నీకు జీతం వచ్చే దేవునికి ఇవ్వటం, నీకు కూలి వచ్చినా, నీ చేతికి ఏ విధమైనటువంటిది వచ్చినా దేవుణ్ణి నీవు పాలిభాగస్తునిగా చేసుకో. తప్పనిసరిగా దేవుడు నీకు ఎటువంటి కొదవా, ఆయన ఎవరంట? సర్వ కృపానిధి, సంపదల గని, సకలము చేయగలిగిన వాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ 6వ నెలలో తండ్రి మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ. నువ్వు ఎంత కష్టపడ్డా ఎక్కువ కాదు. నువ్వు ఎంత పోగేసుకున్నా ఏం చేస్తాడంటే, ఒక్కొక్కడు ఆవాలన్నీ పోగు చేస్తాడంట. ఎదురు ఒక్క ఆవగింజ కూడా వెనక నుండి గుమ్మడికాయలన్నీ పోగొట్టుకుంటాడంట. ఎన్ని ఆవాలైతే ఒక గుమ్మడికాయ కావాలి? కనుక సమయోచితమైన జ్ఞానముతో దేవునిని కలిగి ఉండి నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆయన్ని కానీ ఒక యజమానునిగా చేసుకొని, ఆయన్ని పార్ట్నర్గా చేసుకొని, నీ ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడి ఉంటే, ఇదిగో ఈ వాగ్దానము యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కోర్టు కేసుల్లోనే పోయింది బాబు మాదంతా. అదిగో మా ఆవిడకి జబ్బు వచ్చి ఆ జబ్బులోనే పోయింది బాబు మా ఆస్తి అంతా కర్పూరం వల్ల కరిగిపోయింది. డబ్బంతా అయిపోయినాక ఆ మనిషి కూడా చనిపోయింది. అయ్యో మేము అల్లాడిపోయాం. వింటుంటామా ఇలాంటి మాటలు అక్కడక్కడ? నేనేమంటానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మీద ఆధారపడినట్లయితే దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొదటిగా ఐశ్వర్యము సంపాదించటానికి చాలామంది అనుకుంటారు, నా సామర్థ్యం, నా తెలివి, నా జ్ఞానం, నా చదువు, నా ఉద్యోగం, నా రెక్కల బలం, నా కండ బలం అనుకుంటారు. కానీ మంచిదే, అది ఉండాలే. కానీ నేనేమంటానంటే, నీవు నీ సామర్థ్యము కాదు, నీ ఇంటికి ఏదొచ్చినా అది దేవుని సామర్థ్యము ద్వారా నా ఇంటికి వచ్చిందని విశ్వసించాలి, నమ్మాలి. దేవుడు కనికరం చూడకపోతే, దేవుడు దయ చూడకపోతే ఈ రోజున ఎంత ఐశ్వర్యము నా ఇంటికి, ఎంత ఆశీర్వాదము నా ఇంటికి వచ్చేది కాదు. ఎక్కడ మాట నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? ద్వితీయోపదేశ కాండము చూడండి, 8వ అధ్యాయము 17-18 వాక్యాలను చూడండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17-18 వాక్యాలను చూడండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలిగినదని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీకు భాగ్యము సంపాదించుకొనుటకై
మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. హల్లెలూయా. మీరు ఎంత భాగ్యం సంపాదించుకుంటున్నారు. ఏమనాలి? దేవుని దయ, దేవుని కృప. ఆ కుమారుడు ఈరోజు రిజల్ట్ వచ్చింది, ఫైనల్ రిజల్ట్, అన్నీ పాస్ అయిపోయాడు. నాన్న ఈరోజు వచ్చింది రిజల్ట్, పాస్ అయినగానే దేవుని ఆయన నువ్వు పెద్ద మొనగాడి అబ్బాయి, నీకు తిరుగులేదు అబ్బాయి కాదు, మొనగాడు గినగాడు జాంతానై. ఈయన మొనగాడి తత్వం ఉన్నా దేవుని కృప ఉండాలి వెనక. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి, మరలా ప్రయాసపడాలి, ఆధార రెండు సమపాలలో ఉండాలి. నీ పిల్లల భవిష్యత్తు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే అయిపోయింది. ఆయన పడిన ప్రయాసకి ఎక్కడ కూడా తప్పిపోకుండా వరుసన ఈ పీజీ అనేది ఎంఏ ఇంగ్లీష్లో తండ్రి కృప తోడుగా ఉంది. ఇంకా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. అదంతా కూడా దేవుని దయ. నీవు ఒక చిన్న వస్తువు కొన్నావా, ఒక సైకిల్ కొన్నావా, ఒక ఫోన్ కొన్నావా, ఒకటేదైనా మిక్సీ కొన్నావా ఇంట్లోనికి, ఒక ఫ్యాన్ కొనుక్కున్నావా, ఒక మంచం కొనుక్కున్నావా, ఒక కంచం కొనుక్కున్నావా, లేదు 1,00,000 రూపాయలు అనుకోకుండా నీ ఇంటికి వచ్చినవా? నువ్వు కష్టపడి ఏదో పొదుపు చేసుకొని ఆ సీట్లో ఏయో వేసుకుంటే వచ్చినాయా? ఆ వచ్చిన దాన్ని బట్టి నువ్వేమనాలి? దేవుని సామర్థ్యం. భక్తుడు అంటాడు, నా శక్తి చేత, నా బలము చేత కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారానే ఈ కార్యము చేయబడినది. హల్లెలూయా. యుద్ధము ఏమంటాడు దావీదు? యుద్ధము నాదా, యుద్ధం. నేను సింహాన్ని ఎలుగుబంటి వేసేసాను. నేనేందనుకున్నా? నేను నరసింహమూర్తి మనవణ్ణి అన్నాడా? నేనేందనుకున్నావు? మా వంశం ఏందనుకున్నావు? నేను కొండోడి వంశం అన్నాడా? నాది నేను యెషయా కుమారుణ్ణి అల్లా. నా తండ్రి యుద్ధము యెహోవాదే, నాది కాదు. నన్ను ఓడించినా, నన్ను గెలిపించినా, నన్ను బలపరచినా యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఎంతమంది ప్రజల్లో కూడా ఏమంటాడంటే మన ముఖ్యమంత్రి గారు, దేవుని దయ, దేవుని దయ, దేవుని దయ అంటాడు. ఇంకా ఏం చెబుతాడంటే, మొన్న టీవీ 9లో రజనీకాంత్ అని ఈయన ఇంటర్వ్యూ చేసి ఆయన అడిగాడు, మీకు ఇంత స్ట్రెస్ అంటే ఎంత ఇబ్బందులు వస్తుంటాయి కదా, ఇప్పుడు ఒక కుటుంబాన్ని నడపటానికే వాడు అది అడిగి ఇది అడిగి వీళ్ళు అది అడిగి, ఆమె దానికి డబ్బులు అయిపోయిందని, అదిగో ఫ్యాన్ ఆగిపోయిందని, అదిగో కరెంటు బిల్లు వచ్చిందని, అదిగో గ్యాస్ అయిపోయిందంటే ఎంతో ఇబ్బందులుగా చిరాగ్గా ఉంటాం కదా. మరి నీవు ఆంధ్రాన్ని పరిపాలిస్తున్నావు, ఈ రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటావు, ఇవన్నీ ఎలాగా నీవు అంటే ఆయన అన్నాడు, నేను పెద్దగా ఏమి చేయనండి, నేను మైండ్ను కూడా ఎక్కువగా పెట్టను, ఏదైనా అట్లాంటిది వస్తే నేను పోయి ప్రార్థన చేస్తా, ప్రభువు మీద ఆధారపడతా, ప్రభువుకి అప్పచెబుతా, ప్రభువే కార్యం చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నేను పెద్ద జ్ఞానవంతుని అంటలైనా, నేను ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు లేస్తా, స్నానం చేస్తా, 1 గంట సేపు ప్రార్థన చేస్తాను అంటున్నాడు. దావీదు ఎందుకు అంత మొనగాడయ్యాడంటే, రోజుకి 3 సార్లు, ఒక్కొక్కసారి 7 మార్లు, ఏది రాజు అయిన తర్వాత కూడా. నేనేమంటానంటే, నీకు ఎటువంటిది వచ్చినా అది దేవుని దయ ద్వారా, దేవుని కృప ద్వారా. నాకు ఇది ఈ భర్తనిచ్చాడు దేవుని దయ, ఇదిగో ఈ పిల్లల్నిచ్చాడు దేవుని దయ, ఇదిగో ఈ ఇంటినిచ్చాడు దేవుని దయ. యెహోవా ఆశీర్వాదము నీకేమిస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు ఎంత కష్టపడి, నువ్వు ఎంత ప్రయాసపడి పోగు చేసుకున్నా ఉన్నావు. మనం ఎవరమైనా లేచి 1 గంట ప్రార్థన చేయగలుగుతామా? 1 గంట ప్రార్థన ఆయనకి మాకేడండి, ఆయనకేం పని బాట అంటామా? ఆయన కొరకు ఎప్పుడు వాకిలి బయట అనేక మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఆయన రాక కొరకు.
అయినప్పటికీ కూడా ఒక ప్రార్థనాపరుడుగా నేనేమంటానంటే, దేవుని ఆశీర్వాదమే కానివ్వండి, ఐశ్వర్యమే కానివ్వండి, ఊరికనే ఇంటే రాదు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు బలం చూస్తే వచ్చిద్దా, తింటే వచ్చిద్దా? తింటే వచ్చింది, ఇంటే రాదు. ఎన్నది చేసి ప్రవర్తిస్తే, ఆ ప్రకారంగా నడుచుకుంటే, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టలను నడుచుకొని వెళ్తూ ఉంటే తప్పనిసరిగా వస్తుంది. హల్లెలూయా. ఆయన ఓడి గెలిచాడు, పంతం పట్టి గెలిచాడు. సరే, ఇప్పుడు గెలుస్తాడో గెలవడో అది వేరే విషయం, మనకు దాంతో సంబంధం లేదు. ఆయన పంతం పట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి అదేమంటారు, లోకంలోనే ప్రజల్లోనే తిరుగుతూ ఆ కావాలనుకున్నది సాధించాడు. ఇంకా తర్వాత విషయం మనకు అనవసరం. ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతా, ఆ తర్వాత ప్రజలను నేను నమ్ముకుంటా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఐశ్వర్యము పొందటానికి, దేవుని ఆశీర్వాదం పొందటానికి నీ ఇంటికి ఏది వచ్చినా అది నీ సామర్థ్యత కాదు, కానీ దేవుని దయ ద్వారా నీ ఇంటికి ఆ వస్తువు వచ్చింది. నీ ఇంటికి ఒక గేదె వచ్చింది, నీ ఇంటికి ఒక గొర్రె పొట్టేలు వచ్చింది, నీ ఇంటికి ఒక కోడలు వచ్చారు, నీ ఇంటికి ఒక కొడుకు వచ్చాడు, అల్లుడు వచ్చాడు, నీ కడుపున ఒక కుమారుడు కలిగాడు, నీ కడుపున ఒక కుమార్తె కలిగింది, నీ పిల్లలు కాపాడబడుతున్నారు. ఇదంతా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఐశ్వర్యము. నీవు దేవుని మీద ఆధారపడ్డటువంటి ఆ అనుభవం నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రసంగి గ్రంథము తీయండి, 5వ అధ్యాయము 19వ వాక్యము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. నా ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకొనవలెను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడంట ఒకనికి ధనము ఇస్తాడు, ధాన్యము ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడంట. ధన ధాన్య సమృద్ధిని కలుగజేసి, దేవునికి స్తోత్రము కలుగునుగాక, ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకొనవలెను. హల్లెలూయా. అర్థమైందా మీకు ఈ వాక్యం? ధనం సంపాదించాడు, ధాన్యము సంపాదించిన వాడికి భాగం ఉంటుందా ఉండదా? ఏమండి, ఇప్పుడు నేను మా ఇంటికి డబ్బులు సంపాదించానండి, ఒక 500 సంపాదించుకొని వెళ్ళా ఇంటికి. ఎవరైనా ఇంటి యజమానుడు ఆ కుటుంబంలో మంచి బిర్యానీ చేసుకున్నారో, మంచి మటన్ చేసుకున్నారో, ఏది చేసుకున్నారో అతనికి భాగం ఉంటుంది కదా. దానిలో ఉంటుందా ఉండదా భాగం? ఆ యజమానుడికి. ఒకడు తన కష్టార్జితం వలన ధన ధాన్య సమృద్ధిని కలుగజేసుకొని తన భాగమును అనుభవించటానికి, భోజన పదార్థములు భుజించటానికి దేవుని కృప కావాలి. చాలామంది సంపాదిస్తారు కానీ తినటానికి అవకాశం ఉండదు నా ప్రియమైన దేవుని బిడ్డ. దానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు బలహీనుడు కావచ్చు,
అతని దేహములో అనేక రోగములు ఉండవచ్చు. ఒక ఆయన పెద్ద కోటీశ్వరుడు అంట, అతని ఒంటి నిండా రోగాలే. కోటీశ్వరుడు కనీసం పెరుగన్నం తినటానికి కూడా లేదంట, మజ్జిగన్నం తినటానికి కూడా లేదంట. అతను ఏం తినాలన్నం? నీళ్లు పోసుకొని, వట్టి నీళ్లు పోసుకొని, ఉప్పు కూడా కలుపుకునేదానికి లేదు. అంటే ఇప్పుడు తన భాగాన్ని తను అనుభవిస్తున్నాడా? సంపాదించాడు కానీ అనుభవించలేకపోతున్నాడు. దానికి గల కారణం ఏమిటంటే తన దేహంలో అనేకమైనటువంటి రోగ రుగ్మతలు ఉన్నవి. ఏది తినకూడదు, ఏది త్రాగకూడదు. ఇతను సంపాదించాడు, మంచి మంచి పదార్థాలంతా అంతా కూడా మితమా వాళ్ళు అనుభవిస్తున్నారు, కానీ ఇతను అనుభవించట్లా. కానీ ఇక్కడ చెప్పిన వాక్య ప్రకారముగా నీ భాగము నీవు అనుభవించటానికి గల కారణం నువ్వేమనుకోవాలి? దేవుని యొక్క ఆశీర్వాదము. నా ప్రియమైన, కష్టపడి వచ్చాం, ఎర్రటంలో తిరిగి 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 డబ్బులు సంపాదించుకొని వచ్చాం. వస్తూ మామిడి పళ్ళు ఏవో పట్టుకొచ్చాం. ఆ ఇంట్లో ఉన్న నలుగురితో పాటు నీకు కూడా ఆ మామిడి పండు, ఆ అరటి పండు, ఆ యాపిల్ పండు, దానిమ్మ పండు ఇస్తే నువ్వు దాన్ని తింటుంటే ఎంత సంతోషంగా ఉంటుంది నీకు, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత నెమ్మదిగా ఉంటుంది. ఎంత కృప ఇచ్చావు ప్రభువా. మా భార్య 2-3 రోజులు అదేంటి రాత్రి ఆ మామిడికాయ కోసేస్తుంది, అది తింటా ఉండి ఎంత కృప ప్రభువా. హల్లెలూయా. ఇదిగో మామిడికాయ తింటే వద్దా, నాకు షుగర్ వస్తే తినువా అని ఎవరంటాడు? తినలేని వాడు, కష్టపడింది వాడే, తెచ్చింది వాడే, సమస్తం వానిదే. కానీ వానికి ఏ రాత లేదు, కష్టపడిన రాత, కష్టపడింది తినే రాత. దానికి గల కారణం ఏమిటంటే అది తరతరముల నుండి వాడు అనుభవించినటువంటి శాపం, దేవునిని ఆధారం చేసుకున్నటువంటి తత్వం. హల్లెలూయా. నేనేమంటానంటే దేవుడు ఆయన కృప ద్వారా నీకు సమస్తమును అనుగ్రహిస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 6వ అధ్యాయమును చూడండి, 2వ వాక్యములో చూసినట్లయితే ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు, అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒకడు ఎంతో కష్టపడి సంపాదించినా వాడు అనుభవించడు, అన్యుడంట. ఎవడో ఏమంటాడు? దావీదా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే దేవుడితో అంటాడు, ఎందుకు ప్రభువా నన్ను ఎంత ఆశీర్వదించినా ప్రయోజనం ఏముంది? నా గర్భవాసమున అబ్రహాం నా గర్భవాసమున పుట్టినా వాడు ఎవడున్నాడు? నా వంశధారకుడేడి? నీవెంత ఇచ్చినా ప్రయోజనం ఏముంది? అడుగో, మా ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ అనేవాడు దాన్ని అనుభవించవలసిందే కదా అని బాధపడుతున్నాడు. చాలామంది బాధ అదే. నువ్వు ఏది సంపాదించినా నీ కుమారులో నీ కుమార్తెలో అనుభవిస్తారనేటువంటి భరోసా ఉన్నప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు సంపాదించిన సంపాదన, నీ ధనధాన్యము, నీ సమృద్ధి ఎవడు తింటున్నాడంట? అన్యుడు, అంటే పరాయివాడు. ఎవడో నీకు చుట్టమో గొట్టమో నీ ఇంటి పేరటోడు ఎవడో అవుతాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎవడు తింటాడో తెలవదు. మా నాన్న వాళ్ళ మేనత్త గారు ఉంది, ఆమె గుడివాడ అవతల ఏదో పల్లెటూరులో ఉంటుంది. ఆమెకి పొలం ఉంది, కొద్ది గొప్ప మంచి ఇల్లుంది, స్థలం ఉంది. అయితే రాకపోకలు లేవు. ఆమె విధవరాలుగా ఉంది, చాలా ముసలమ్మ. ఆమె ఎప్పుడన్నా ఒకసారి ఆమె వచ్చేది మా ఇళ్ళకి. అయ్య బాబో రాండయ్యా
ఆస్తి పోద్ది, నేను ఒక్కదాన్నే ఉన్నా, పిల్లలు లేరు, ఏమి లేరు ఆమెకి, నేను పోతే అది ఎవరిదైద్దని బ్రతిమిలాడేది. వీళ్ళకి ఒళ్ళు బరువు, వీళ్ళకి అంత ఆశ ఉండదు. ఒకడు పోతే ఒకడికి ఏమైద్దని వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, మా నాన్న వాళ్ళు, ఎవడు పోలా, ఎవడు పట్టించుకోలా. అసలు ఆమె ఎప్పుడు చనిపోయిందో తెలియదు. వాళ్ళు కనీసం కబురు కూడా చెయ్యలా. ఎందుకని? కబురు చేస్తే వాడొస్తే ఇందులో ఇది మాది కదా అంటాడేమో. ఇప్పుడు ఆమె అంత సంపాదించింది ఎవడో అన్యుడు పాలైంది. దానికి గల కారణం ఏమంటానంటే నేను, నీవు దేవుని మీద ఆధారపడకపోవటం. దేవుని మీద ఆధారపడి జ్ఞానం ఇస్తే నీకు ఆడ గతి మోక్షం లేని కాడ ఎందుకుంటావు? నీ మేనలను తీసుకెళ్ళి దాన్ని విక్రయించి అమ్ముకొని వచ్చి నీ మేనల భాగాలు ఉండవచ్చు. సమయోచితమైన జ్ఞానం వీరికి లేదు, వారికి లేదు. దానికి గల కారణం ఒక్కటే, దేవునిని వారు జ్ఞానం అడగకపోవటం, దేవుని దగ్గరికి నడవకపోవటం, దేవుని మీద ఆధారపడకపోవటం, దేవుణ్ణి ఆధారం చేసుకోకపోవటం. దేవుణ్ణి ఆధారం చేసుకుంటేనే ఆయన ఆశీర్వాదము నీకు వచ్చేది, ఆ ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇచ్చేది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ 6వ నెలలో దేవుని వాగ్దానము, నా ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నువ్వెంత ప్రయాసపడి, నువ్వెంత కష్టపడ్డా, నేను చెప్తున్నానే, అది ఎవరి పాలో అవుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వాక్యమును చూద్దామండి. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వాక్యము. 13వ అధ్యాయము 2వ వాక్యమును చూడండి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చప్పట కొట్టండి నా ప్రియమైన దేవుడు. అబ్రహాముకి ఏం కలిగిందంట? వెండి బంగారము పశువులు మందలు పనివారు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. ఎలియాజరు ఏం చెబుతాడు అబ్రహాము గురించి? నా యజమానుని యెహోవా దేవుడు బహుగా ఆశీర్వాదించాడు. ఇస్తారా మీ పిల్లని? వృద్ధాప్యంలో పుట్టాడు, ఒక్కడే కుమారుడు, ఆస్తి అంతటికి అతడే వారసుడు. ఇయ్యక చేస్తావా బాబు? ఇయ్య నా పిల్లని. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కోటీశ్వరుడు అబ్రహాము ఎందుకు ఆ స్థితి కలిగి ఉన్నాడంటే, ఇదిగో ఈ 12వ వాక్యములో ఉన్నది, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. స్తోత్రము కలుగునుగాక. నీవు దేవుడు చెప్పిన ప్రకారము చేస్తే నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన ఎంతైనా నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు ఎంతైనా ఆయన ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, నీ అక్కర్లు తీర్చే దేవుడు, నీ అవసరతలు తీర్చే దేవుడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అంతే. ఆయన అబ్రహాముని బహుగా బహుగా ఆశీర్వదించాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే, దేవునిని నీవు ఆధారం చేసుకుంటే, దేవుని మీద నీవు ఆనుకుంటే, దేవుడు చెప్పినట్లుగా నీవు వెళితే, నడిస్తే, నా దేవుడు తప్పనిసరిగా
అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ రోజున మనల్ని కూడా ఆశీర్వదించటానికి సమర్థుడు, శక్తిమంతుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఊరికే యెహోవా ఆశీర్వాదం మనకి రాదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, రెండవదిగా నీవు ఆశీర్వాదమును అనగా ధనము కానివ్వండి, సంపాదన కానివ్వండి, మోసపూరితమైనటువంటి ధనమును సంపాదించకూడదు. మోసము చేసి, ఒక్కొక్కడు మోసం చేసి అన్యాయంగా మంది స్థలాలు లాక్కుంటాడు, మంది పొలాలు లాక్కుంటాడు. మోసం చేసి వాడిది కాని దాని కొరకు తపన పడతా ఉంటాడు, తాపత్రయం పడతా ఉంటాడు. కానీ దేవుని వాక్యం అంటున్నది, మీరు అలాంటి సంపాదన కొరకు ప్రయాసపడితే అది పోద్ది, అసలుది పోద్ది, కొసరది తప్పనిసరిగా. నా ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్ వాక్యం అంటున్నది, నీ పొరుగువాని పూచిక పుల్ల కూడా నీవు ఆశించవద్దు. నీ కష్టార్జితో నీకు నీ పిల్లలకుంటే చాలు. ఒకవేళ అది ఏ రోజుకైనా అది అప్పే, తప్పనిసరిగా అది. కనుక మనం ఆ మనస్సు కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి, ఆ స్థితి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి అందరు గట్టిగా నోరు తెరిచి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. కనుక మోసపూరితమైనటువంటి దానిని సంపాదించకూడదు. కష్టపడి యథార్థంగా దేవుని దగ్గర నమ్మకముగా దేవుడు చూస్తున్నాడనేటువంటి భయము కలిగి ఆ స్థితిలో మనము సంపాదిస్తే అది ఎన్నటెన్నటికి స్థిరముగా ఉండును. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సామెతల గ్రంథములో 22వ అధ్యాయము 16వ వాక్యములో ఉన్నది చూడండి. ఆ మాట నా ప్రియమైన దేవుని బిడ్డ, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 16వ వాక్యము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 22:16 లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికిని ధనవంతులకు ఇచ్చువానికిని నష్టమే కలుగును. చూడండి, నా మాట నా వైపు చూడండి. లాభం పొందవలెనని నా దగ్గరకు వచ్చారు, దరిద్రుడు వచ్చాడు, ధనవంతుడు వచ్చాడు. ఈ ధనవంతుడు అంటున్నాడు ఆ దరిద్రుడిది అది వాస్తవానికి దరిద్రుడిది, అది నాది అంటున్నాడు. అంటే నేను న్యాయం ఎటు చెబితే నేను చెప్పిన దానికి ఇంకా దరిద్రుడు కానీ ఎవడు మాట్లాడటానికి లేదు. ధనవంతుడు నాకేం చేశాడంటే లాభం చేస్తానన్నాడు, దరిద్రుడు లాభం చేయలేడుగా. నేనేం చేశానంటే నేను అబద్ధం ఆడి నా లాభం కొరకు దరిద్రునిది ధనవంతుని వైపు మాట్లాడి న్యాయము తీర్చా. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు తీర్చావు బిడ్డ, నువ్వు లాభం కొరకు తీర్చావు. నీకు కానీ ఆ ధనవంతుడికి కానీ 100 నష్టమే కలుగుతుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒకనిది అన్యాయముగా లాక్కుంటే, అక్రమముగా లాక్కుంటే, మోసపూరితముగా లాక్కుంటే, అడ్డం తిరిగి లాక్కుంటే అది నీ దాయాదులది కావచ్చు. ఎదుటివాడి సొమ్ము మీద నీకు మనసు నీకుంటే దేవుడు ఇంకా ఇస్తాడు. నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ న్యాయమును బట్టి. 28వ అధ్యాయంలోనికి రండి, 6వ వాక్యమును చూడండి నా ప్రియమైనటువంటి వారులారా. 28వ అధ్యాయము 6వ వాక్యములో, వంచకుడై ధనము సంపాదించువానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే వాడి. నువ్వు అదేంటి అదరగొండి చేసి, అదిరించి బెదిరించి, వంచన చేసి నీవు ధనము సంపాదించినా నీకంటికి దరిద్రుడే, నీతిగా న్యాయంగా ఉన్నాడే, వాడే నీకంటే గొప్పవాడు అంటున్నది దేవుని వాక్యము. నా ప్రియమైన దాని బిడ్డ,
దేవుని వాక్యము నీతి న్యాయాల్లో మనల్ని నడిపించేది, భయభక్తుల్లో మనల్ని నడిపించేది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునంటే ఊరికినే రాదు. ఊరికినే ఎవడదో లాక్కోవాలని ఆశ కలిగి ఉంటే ఉన్నది బాధ్యత పూర్తి చేయండి, నేను చేయను కానీ. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ సంపాదన ఎలాగుండాలంటే నీ రెక్కల కష్టార్జితం యథార్థమైనదిగా ఉండాలి. ఒంగోలు పాస్టర్ గారు వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు ఒకడు, వాడికి ఈ రాజకీయ పిచ్చి. వాడికి 2 లారీలు ఉన్నాయి. క్షమించాలి, వాడు అనకూడదు, వాళ్ళు కూడా వీడియోలు చూస్తుంటారు. చూసినా చూడకపోయినా అనకూడదు, అది తప్పు. అతను ఉంటే ఒకలాగలే. అతనికి 2 లారీలు ఉన్నాయి. జగన్ అంటే పడి చచ్చి అంత పిచ్చి. ఈ మధ్య ఎలక్షన్ అయిపోగానే ఏం చేశాడంటే 5 లక్షల పందెం కాశాడంట జగన్ గెలుస్తాడని. నాకు వాళ్ళ మామ పాస్టర్ గారు ఫోన్ చేసి, ఇటు చూడండి పాస్టర్ గారు 5 లక్షల పందెం కాశాడంటే, అరే అట్ట చేశాడంటే, నేను లేనండి, ఈడు 5 లక్షల పందెం కాశాడంటే. నేనేమన్నానంటే, ఒకవేళ 5 లక్షలు పోయినాయి అనుకో, వీళ్ళ భార్య పిల్లలు ఏడిచి ఎర్రమన్ను అవుతారు అవరా? ఒకవేళ వాడి దగ్గర నుండి 5 లక్షలు వచ్చినాయి అనుకో, వాడి భార్య పిల్లలు ఏడిచి ఎర్రమన్ను అవుతాడు. ఒకవేళ వాడు ఆ స్థితిలో, పోగొట్టుకున్న స్థితిలో చనిపోవచ్చు కూడా. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాడి రక్తపు కూడు తిన్నట్టే కదా. 5 లక్షలు నీ బీరువాలో పెట్టుకుంటే నీకు నిద్ర పట్టుద్దా? వాడు ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో. దయచేసి చెబుతున్న నా సహోదరులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారికి, లేకపోతే వింటున్నటువంటి వారికి, ఇలాంటి బెట్టింగులు, పందాలు, నీ డబ్బు పోగొట్టుకున్నా వాడి డబ్బు నువ్వు తెచ్చుకున్నా, ఆ 2 కూడా నీకు నెమ్మది కలుగు చేయదు. అతని దగ్గర 5 లక్షలు వచ్చినాయి, మన ఇంట్లో పెట్టుకుంటే అతను ఏడుస్తూ ఎర్రమన్ను అవుతా ఉంటే మనకు అదేదైనా సంతోషకరంగా ఉంటుందా? అది ఎప్పటికైనా మన ఇంటి మీదకి కీడే. అది రక్తపు కూడు. అది రక్తపు కూడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు అలాంటి జోదముల ద్వారా, బెట్టింగుల ద్వారా సంపాదించుకున్న సొమ్ము ఏ రోజు కూడా ఉండదు. అసలు వడ్డీ మొత్తము కూడా ఒక రోజున శుభ్రంగా నీ దగ్గర నుండి వెళ్ళిపోతుంది. నేను పెద్ద మొనగాన్ని అనుకుంటున్నావేమో. మొనగాళ్ళు ఉంటారు. తాటి చెట్టు ఎక్కేవాడు ఉంటాడు, తలదన్నేవాడు ఉంటాడు. కనుక అలాంటి ఆలోచనలుంటే నా ప్రియ సహోదరుడా, నా ప్రియ తమ్ముడా, నా ప్రియ అన్న, ఆ ఆలోచనలు మానుకొని, ఇంకా పర్వాలేదు, ఈరోజు నేను చెప్పేసరికి ఇంకా 3 దినాలు ఉంది సమయం, ఎవరు గెలుస్తారని చెప్పటానికి. నీ పందెం నువ్వు రిటర్న్ తీసుకో, నీ బెట్టింగ్ నువ్వు రిటర్న్ తీసుకో. నీ భార్య పిల్లలకి నీవు అన్యాయం చేయవద్దు. 20,000 కోట్ల రూపాయల బెట్టింగ్ నడుస్తుందంట ఆంధ్రప్రదేశ్లో. 20,000 కోట్ల రూపాయలు. ఏమండి, 20,000 కోట్లు ఎవరికైనా ఒకడికే వచ్చేది? ఒకడికంటే ఒక పక్షం వాడికే. 20,000 కోట్లు ఒకడు నష్టపోవాల్సిందే, ఒకళ్ళు లాభ పొందాల్సిందే. అది ఎంత నష్టాలకి, నాశనాలకు గురి చేస్తుందని నేను ఈ మాట చెప్తున్నా. కష్టపడి సంపాదించింది నీకు, నీ పిల్లలకు అది కారం మెతుకులైన శ్రేష్టమైనదిగా ఉంటుంది నా ప్రియమైనది. ఎస్, అన్ని బియ్యం కొనుక్కొచ్చుకొని గంజి పోసుకొని తాగినా కానీ నీకు పరమన్నం తిన్నట్లుగా ఉంటుంది నా ప్రియమైనది. ఎవడి సొమ్ము గుంజుకొని నీ భార్యకు ఏంటి రకరకాలైనటువంటి చంద్రహారాలు, వజ్ర వైడూర్యాలు చేపించుకుంటే ప్రయోజనము లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. 20వ వాక్యమును చూడండి, అదే అధ్యాయంలో 20వ వాక్యము. నమ్మకమైన వానికి దీవెనలు
మెండుగా కలుగును. ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు. నమ్మకమైన వానికి ఏంటంట? నమ్మకంగా ఉండు నువ్వు దేవుని దగ్గర, యథార్థంగా ఉండు నీ భార్య దగ్గర, యథార్థంగా ఉండు నీ భర్త దగ్గర, యథార్థంగా ఉండు నీ తల్లిదండ్రుల దగ్గర, యథార్థంగా ఉండు నీ విశ్వాసుల దగ్గర. సేవకుడా, యథార్థంగా ఉండు నీ సహవాసంలో విశ్వాసులారా. నమ్మకమైన దేవుని నీవు ఆరాధిస్తున్నావు కదా, నీవు నమ్మకముగా ఉంటే తప్పనిసరిగా దీవెనలు ఆయన మెండుగా అనుగ్రహిస్తాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టండి నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. 21వ అధ్యాయంలోనికి రండి, 6వ వాక్యము. 21వ అధ్యాయము 6వ వాక్యమును చూద్దాం నా ప్రియమైనటువంటి వారలారా. ఏమున్నది ఇక్కడ? అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకొందురు. హల్లెలూయా. అబద్ధం ప్రమాణం చేస్తారండి, ప్రమాణాలు కూడా చేస్తారండి. నాది దీపం ఆరిపోయమంటావా? బైబిల్ మీద ప్రమాణం చేయమంటావా? నా పిల్లల తోడు, భూదేవి తోడు, ఆకాశం తోడు. హల్లెలూయా. అది ఊపిరితో సమానం. ఏదో ఒక రోజున మరణానికి దారి తీస్తుంది నా ప్రియమైన దేవుని. నీదైతే మంచిదే, నీదే. ఎదుటివాడిది ఎవడదో పట్టుకొని నీవు కటిక అబద్ధం ఆడావనుకో, ఆ అబద్ధం నీకు ప్రాణాపాయానికి దారి తీస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. 1, ఐశ్వర్యము పొందటం దేవుని సామర్థ్యమే కానీ మన బలము శక్తి కాదు, మన సామర్థ్యము కాదు. 2, ఐశ్వర్యమును యథార్థంగా నమ్మకముగా సంపాదించాలి కానీ మోసపూరితంగా మాయ చేసి ఐశ్వర్యమును సంపాదించకూడదు. 3, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారి యొక్క సంపదల మీద నమ్మకం ఉంచకూడదు. నేను రాత్రి చెప్పాను కదా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నాకేంట్రా, ధనం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, బలగం ఉంది, బంధువులు ఉన్నారు, వంశం ఉంది, అధికారం ఉంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఎర్రవీగుతున్నావేమో. దేవుని దయ లేకపోతే, దేవుని కృప లేకపోతే ఇవేవి నిన్ను కాపాడవు నా ప్రియమైన దేవుని బిడ్డ. నీ ధనము మీద నమ్మకం ఉంచుకొనవద్దు. ఆ ధనము ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో ఎవడికి తెలవదు. దానికి రెక్కలు వచ్చినాయి అంటే నీ బీరువాలో నుండి అర్జెంటుగా అది లేచి వెళ్ళిపోయి మరొకరు బీరువాలో కూర్చుంటుంది. అది వెండి కావచ్చు, అది బంగారం కావచ్చు, అవి వేల లక్షల రూపాయలు, 500 నోట్లు కావచ్చు, కట్ల డబ్బు కావచ్చు. కనుక ఇది ఎప్పటికైనా ఇది స్థిరమైనది కాదని గుర్తించి అని నేను దాన్ని ఇసిరి పడేయమంటలా. దేవునిని ఆధారం చేసుకొని, దేవుని మీద నమ్మకం ఉంచుకొని, ఇవేవి నన్ను కాపాడవు, నా దేవుని కృపే నన్ను, నా దేవుని కృపే నన్ను ఎప్పుడంట ఉపద్రవములప్పుడు ఎప్పుడంట ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 23వ వాక్యమును చూద్దాం నా ప్రియమైనటువంటి వారలారా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె
సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ధనవంతుడు అయితేవయ్యావు, నీవు ధనవంతుడు అయినా దేవుని దయను ఆధారం చేసుకోవాలి. నేను ధనవంతుణ్ణి కదా. ఏం చేశాడంటే ఒకడు ధనవంతుడు ఓదారంగ బొట్లు కట్టుకొని ఎప్పుడు కూడా ఎంతో సుఖ సంతోషాలతో జీవించిన వాడు చనిపోయి పాతాళమందు పాతి పెట్టబడ్డాడంట. ఏమంటున్నాడు వాడు? అబ్రహాము కుమారుడా, అయ్యా నేను ఇక్కడ యాతన పడుతున్నానయ్యా, అగ్ని ఆరని పురుగు చావని స్థలములో ఉన్నా, నా గొంతు ఎండిపోతుంది దేవా, నాకొక్క చుక్క నీరు పంపించయ్యా, నీ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును పంపించయ్యా. హల్లెలూయా. నేనేమంటానంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, నీకెంత ధనమున్నా, నీకెంత బలమున్నా, నీకెంత బలగమున్నా, నీకెంత వెండి ఉన్నా, నీకెంత బంగారం ఉన్నా, నీకెంత సమృద్ధి కలిగినటువంటి అనేకమైన సైన్య సమూహం ఉన్నా, దేవుడు లేకపోతే ఇదంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థమే. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. నాలుగవదిగా నా ప్రియమైన దేవుని బిడ్డ, ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలని మరవకూడదు. మంచి పేరు కావాలి. నేను చనిపోయిన అనేకుల్లో బ్రతికొండాలని ఈ రోజున పెద్ద పెద్ద దైవ సేవకులు ఈ లోకాన్ని విడిచారు. ఒక యేసన్న గారిని చూసుకున్నా, మనకి దినకరణ గారిని చూసుకున్నా, ఒక మూర్తయ్య గారిని చూసుకున్నా, ఒక భక్త్ సింగ్ గారిని చూసుకున్నా, అనేక మంది ఉన్నారు దైవ సేవకులు. వారు ఈ లోకమును విడిచినా అనేక మందిలో బ్రతికే ఉన్నారు. నా ప్రియమైన మంచి పేరుంది వాళ్ళకి. ఏమిటంట? ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలని మరవకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, సామెతల గ్రంథము చూడండి, 22వ అధ్యాయము మొదటి వాక్యమును చూద్దామండి. మొదటి 2 వాక్యాలను చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి 2 వాక్యాలను. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. ఐశ్వర్యవంతుడు దరిద్రుడు ఎలా ఉంటారంట? కలిసి ఉంటారంట. ఎట్లా తెలుసా మీకు? ఎలా కలిసి ఉంటారు? ఐశ్వర్యవంతుడు దరిద్రుడు కలిసి. నువ్వు వంట మనిషి అయితే వాళ్ళు వంటగదిలో ఉంటావు, నువ్వు వండి పెడితేనే వాడి గతి. ఐశ్వర్యవంతుడికి అవునా కాదా? నువ్వు కారు తోలితేనే నీ పక్కన కూర్చోట్లేదు ఐశ్వర్యవంతుని పక్కన, నువ్వు కారు డ్రైవర్గా. నీవు ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు లేకపోతే ఎక్కడున్నాడు? నీకు వంట చేయాలన్నా, నీ బట్టలు ఉతకాలన్నా, నీ కారు నడపాలన్నా, నీ ఇల్లు కట్టాలన్నా, నీ పిల్లలకు పని చేయాలన్నా, నీ పిల్లలకు పరిచర్య చేయాలన్నా, అబ్బా చప్పట కొట్టండి, అంత గొప్ప దేవుడు నా ప్రియమైన. రావణమ్మ చక్కగా నవ్వుతుంది. అవునా? దరిద్రుడు లేకపోతే నడుస్తుందా? నీ బట్టలు నువ్వు ఉతుకో, నీ ఇస్త్రీ నువ్వు చేసుకో, నీ వంట నువ్వు వండుకో, నీ అంటలు నువ్వు దోముకో, నీ కసువు నువ్వు చూసుకో, నీ కల్యాపాకు నీ కల్యాపాకు నువ్వు చదువుకో. కల్యాపాక అదేంది, ఏమంటారు అది? అదేంది నాకు మర్చిపోయా. కల్యాపాకే కానీ అది కల్యాపు. అది స్తోత్రం కలుగును గాక. నేనేమంటానంటే నా ప్రియమైన దేవుని బిడ్డ,
చక్కగా మాట్లాడుతున్నాడు. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు నీ లోకంలో లేకపోయినా, అయ్యా పలానా ఆయన పాపం మంచోడయ్యా, తండ్రి ధర్మతల్లి అయ్యా, అయ్యా కాకలైన వాళ్ళ ముఖాలు చూడలేదయ్యా, కన్నీరు గార్చే వాళ్ళని చూస్తూ ఉండలేదయ్యా, తల్లి మహాతల్లి అయ్యా. ఐశ్వర్యం కంటే అలాంటి గొప్ప పేరు సంపాదించుకో. ఈ లోకంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటావు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంటావు. ఏ రోజు అయినా ఈ లోకాన్ని విడవలసిందే. చీచా పోతే పోయాడు, దరిద్రుడా వాడు భలే పోయాడు రా, సంతోషంగా ఉందిరా అన్నట్లుగా ఉండకూడదు. కానీ ఏ రోజు నిన్ను జ్ఞాపకం చేసుకున్నా, ఒకరు కాకపోయినా ఒకరైనా, తండ్రి భలేవాడయ్యా పాస్టర్ గారో, లేకపోతే పలాని బాబాయో పలాని తాతో మంచివాడయ్యా అనేటువంటి గొప్ప ఐశ్వర్యం ఉంటే ఎవరికేముంది? వాళ్ళ దాయాదులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మనవరాలు తినొచ్చు. కానీ మంచి పేరు సంపాదించుకో నీవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 13వ అధ్యాయము 7వ వాక్యమును చూడండి. 13వ అధ్యాయము 7వ వాక్యము. నా ప్రియమైనటువంటి వారలారా, ధనవంతులనని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనవంతులు గలవారు కలరు. చూశారు ఎట్లాంటి బ్యాచ్ని? చూశారు లోకంలో ఏమి లేకపోయినా నాకు అక్కడ అది ఉంది, నాకు ఎక్కడది ఉంది, అబ్బో మేమేంది అనుకున్నాం, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని చెప్పే బ్యాచ్ ఉంటుంది. 10 రూపాయలు ఉంటే 1000 రూపాయలు చెక్కలు చేస్తూ ఉంటారు. మాకు అది ఉంది, మాకు ఇది ఉంది, అసలు మేమేమనుకున్నాం, మాకు అక్కడ స్థలం ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, అక్కడ అద్దెలు వస్తాయి, ఇక్కడ కౌలుకి ఇచ్చాం, అక్కడ ధాన్యం ఉంది, ఓ మా ఇంట్లో పుచ్చిపోతున్నాయి ఒడ్లు. వీడి దగ్గర వీళ్ళనేమంటారు? మింగటానికి మెతుకు లేకపోయినా మిసాలుగా చూసావా సంపంగి నూనె ఉంది అంటారు. ఒక్కొక్కడు ఎన్నున్నా కూడా, ఎంతున్నా కూడా, నా కాడే ఉందిలే బాబు, నేను ఎంతటోనిలే బాబు అంటూ ఉంటాడు, తగ్గించుకుంటాడు. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకొనివాడు. నీకు సరిగ్గా వర్షం పడితే నీ ఇంటి మీద చెత్త లేదు, నువ్వేమో పెద్ద బంగ్లాలు ఉన్నాడు మాదిరిగా మాట్లాడతావు. చాలా ఉండలేమో కీక్కు మనకుండా కూర్చుంటాడా, ఏదో లేండి, ఏముందిలేండి, అయ్యా నీకు అక్కడ ఒక ఇల్లు ఉందంట, ఉందిలేండి, అయ్యా ఇక్కడ ఒకటి ఉందంట, అదేదో దారిని కబురు కనుక్కొని అడిగితేనే చెబుతాడు. వాళ్ళు బడాయికి చెప్పుకోరు, లేనోడే దమ్మిడి లేకపోయినా కూడా పెద్ద ధనవంతుల్లాగా పోజులు ఇస్తూ ఉంటాడు. అలాగన నీవు ప్రవర్తించకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. చివరిదిగా 5వదిగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారు తమకు కలిగిన వాటితో తృప్తి చెందవలెను. తృప్తి చెందాలి. నీకు రేకులు ఇల్లు ఇచ్చాడు, నీ పక్కోనికి బిల్డింగ్ ఇచ్చాడు, మంచిదే, తృప్తి చెందు. ఆయన్ని ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఒక రోజున ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా? వ్యసన పడవద్దు, ఏడవద్దు, వాళ్ళ నాశనం కోరుకోవద్దు, వాళ్ళు ఎన్నడూ ఇదైపోతారు అనుకోవద్దు. మంచిదమ్మా, మంచిది, నీవు దీవించబడ్డావు, నిన్ను దీవించిన దేవుడు నన్ను కూడా దీవించడా? ఆయన పక్షపాతం లేని దేవుడు. నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వడా? నీకు వివాహాన్ని జరిగించిన దేవుడు నాకు వివాహాన్ని జరిగించడా? నీకు ఇల్లు ఇచ్చిన దేవుడు నాకు ఇల్లు ఇవ్వడా? తప్పనిసరిగా ఎంతో నమ్మకముగా నీవు ఆయన యందుంచిన విశ్వాసమును బట్టి నీ నమ్మకాన్ని నా ప్రభువు ఒమ్ము చేయడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ మాటలు ముగిస్తున్నా నా ప్రియమైనటువంటి వారలారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యమును చదువుదామండి. 9:30 అయింది సమయము. ఈరోజు ప్రత్యేకమైన కూడిక గనుక కాస్త ఆలస్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యము నుండి చదువుదామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యము నుండి చదువుదాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సంతుష్టి సహితమైన దైవభక్తి
గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందము. ధనవంతుడగుటకు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటువి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త కలిగి ఉండండి, సంతృష్టి కలిగి ఉండండి, సంతృష్టి కలిగి ఉండండి. వాళ్ళు మంచి కొరమేళ్ళు పచ్చాపలు వండుకుంటే నువ్వు ఎండు చేపలు వండుకున్నావు అనుకో, స్తోత్రం ప్రభు అను. వారు కారులో తిరిగితే తిరగచ్చు, నువ్వు బస్సులో తిరిగే భాగ్యం ఇచ్చావు, స్తోత్రం అను. వాళ్ళకి 60,000 ఇచ్చారు, నీకు 6,000 ఇచ్చారు, స్తోత్రం అను. తప్పనిసరిగా నీ సంతృప్తిని బట్టి, నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని బట్టి, నీ వ్యసన పడని, నీ కుళ్ళు పడని విధానాన్ని బట్టి ఒకానొక రోజున తండ్రి నిన్ను కూడా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యములో చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యములో చూసినట్లయితే అక్కడేమి రాయబడి ఉన్నంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. తృప్తి పొంది ఉండండి. ఆయన విడవని దేవుడు, ఎడబాయని దేవుడు, కాపాడే దేవుడు, పోషించే దేవుడు, రక్షించే దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వాక్యంలో నేను ఎక్కువసేపు వివరించను. ఈ వాక్యాలను మీకు చూపించి మనము ప్రార్థన చేసుకుందామని. 4వ అధ్యాయము 11వ వాక్యము, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సంతృప్తి. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి నువ్వు నడిచెళ్ళే స్థితి వచ్చిందా, ఇదిగో ఎండలో తడిచిపోయే స్థితి వచ్చిందా, స్తోత్రం. ఏసీలో కూర్చునే స్థితి వచ్చిందా, స్తోత్రం. ఏమి లేదా, స్తోత్రం. ఒక రోజున తప్పనిసరిగా తండ్రి అన్నీ అలవర్చుకోవాలి, అన్నీ అలవర్చుకోవాలి. రాత్రి 2 సార్లు 3 సార్లు కరెంటు పోయినట్టుంది. మా పిల్లలు మూలుగుతున్నారు, కుక్క పిల్లలు అలా చెమటలు దిగ్గారుతున్నాయి. ఎందుకని? అలవాటు లేని. మనం విమానాల్లో తిరగవచ్చు, నడిచి తిరగవచ్చు, కారులో తిరగవచ్చు, బస్సుల్లో తిరగవచ్చు. అన్నిటికీ దేహాన్ని ఏం చేయాలంటే అలవాటు పోయిన దగ్గరల్లా నాకు ఏసీ పెట్టాయంటే కుదిరిద్దా? నీతో మాకు ఈ పేసి వదిలే వెళ్ళిపోయా అంటారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ వాక్యమును తండ్రి దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ప్రధాన యాజకుడా, మీకు వందనాలు. ఈ దినాన మరి సహోదరుడు సుందర్రావు ఈ నెలలో కూడా మనకి పలహారాన్ని సిద్ధపరిచాడు. తనను, తన కుటుంబాన్ని, బిడ్డలను, వారి వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, చదువులను తండ్రి దీవించి ఆశీర్వదించులాగున. అలాగనే రేపు ప్రభు బల్లారాధన ఆయన